నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ పాస్టర్ ప్రవీణ్ గారి వాళ్ళ తండ్రి వచ్చేసి ముస్లిం, తల్లి వచ్చేసి క్రిస్టియన్. మరి ప్రవీణ్ గారు వచ్చేసి దళితుడు ఎలా అయ్యారు అని చెప్పేసి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరి అభిప్రాయం అది. ఆ కొందరికి చెప్తున్నాను. కొందరు దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఇది మీకోసమే చెబుతున్న ఆన్సర్. మీదే కదా సమస్య, మీదే కదా డౌటు. ఏమిటంటే తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియను అయినప్పుడు వారికి పుట్టిన సంతానము దళితుడు ఎలా అవుతాడు అనేది మీ సందేహం కదా. చూడండి, పరిస్థితుల వల్ల ఎవరైతే ఆర్థికంగా కొంచెము క్రింది స్థాయిలో ఉంటారో వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు అని ఒకప్పుడు అనేవారు. ఏమండి, రెండవది తండ్రి యొక్క మతము ఏదైతే ఉంటుందో, సర్నేము ఏదైతే ఉంటుందో అదే ఆ కుటుంబానికి సంక్రమిస్తుంది. మన పితృస్వామిక వ్యవస్థ కాబట్టి మన దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా కూడా తండ్రి యొక్క సర్నేము భార్యకి బిడ్డలకి అందరికీ కూడా అదే వస్తుంది. అయితే కేరళ అనే స్టేట్లో డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ తల్లి యొక్క పేరు వస్తుంది. అలాగే ఆస్తిపాస్తులన్నీ కూడా తల్లి పేరులో ఉంటాయి. ఆ పిల్లలకు కూడా తల్లి ఇంటి పెద్దలాగా పంచడం ఇవన్నీ జరుగుతాయి. అలాగా వాళ్ళు అలా పెట్టుకున్నారు. మన దగ్గర ఇలా నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద సందేహమే వచ్చింది వీళ్ళెవరికో. నేను ఇవాళ క్లియర్ చేసి కానీ వదిలిపెట్టను, వినండి. తండ్రి ముస్లిం అయినప్పుడు పిల్లలు భార్యకి కూడా ఆ ముస్లిం కమ్యూనిటీ ఇదే రావాలి సర్నేమ్. కాకపోతే వాళ్ళు చాలా అన్యోన్యంగా ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి దంపతులు. అటువంటప్పుడు ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకున్నారు, ఎవరి మతాన్ని వాళ్ళు అలాగే ఉంచుకున్నారు. ఏమండి, వాళ్లకు పుట్టినటువంటి బిడ్డలు, ఆ బిడ్డలు వాళ్ళు తండ్రి యొక్క మతముని, తండ్రి యొక్క మత విశ్వాసాలని వాళ్ళకి అనుకూలంగాను సామరస్యంగాను ఆచరించదగినవిగాను అనిపిస్తే వాటిని ఆచరించి ఉండేవాళ్ళు. లేదు, తల్లి యొక్క మతము, తల్లి యొక్క మత గ్రంథాన్ని ఆచరించి అనుసరించడానికి యోగ్యంగా ఉంటే దాన్ని అనుసరిస్తారు. రైట్. ఇక్కడ వీళ్ళ కుటుంబ విషయంలో ఏం జరిగింది? ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కొంచెము యాక్టివ్, హైపర్ యాక్టివ్, అందరితో గొడవలు పడేవాడు. ఏ విషయాలకి అంటే అనేక విషయాలకి చాలా యాక్టివ్గా ఉండేవాడు. చదువు సమంగా చదవకపోతుంటే తీసుకెళ్ళి ఎక్కడో హాస్టల్లో పెట్టారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను క్రమశిక్షణతో చదువుకొని చాలా చక్కగా పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతనిలో పాతుకుపోయిన భావాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు తొలగించలేరు కదా. అతను ఈ బైబిల్, ప్రభువు యొక్క వాక్యాలు ఈ ఏవైతే ఉన్నాయో వాటిని అతను ఆచరిస్తూ వచ్చి ఉండొచ్చు. అతను చేరిన హాస్టల్ కానీ, చదువుకున్న చదువు కానీ, అతని తల్లి ద్వారా అతనికి చిన్నప్పటి నుంచి బోధింపబడినటువంటి బోధలు కానీ, ఈ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి సత్వాక్యాలు అతని మెదడులో అవి ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, అవి అతనికి బాగుండి ఉండొచ్చు. అందువల్ల అతను ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇంతే కాకుండా అతను తండ్రి తోటి అతనికి సత్సంబంధాలు ఉండి ఉండకపోవచ్చు, తండ్రి పట్ల కోపం ఉండి ఉండొచ్చు, తన ఇంట్లో ఉండి అందరితో పాటు ఉండకుండా హాస్టల్లో పెట్టి చదివించారని. ఇవన్నీ బాల్య దశలో పిల్లల మెదడులో ఏది రిజిస్టర్ అయితే అదే కంటిన్యూ అవుతుందండి. అతని మెదడులో, అతని మస్తిష్కంలో ఏముందో మీరు ఎవరైనా వెళ్ళి దూరి చూసారా? లేదు కదా. నేను వెళ్ళి చూసానా? లేదు కదా. అంచేత ఇటువంటి సందేహాలు మీకు అవసరం లేదు. అతను చాలా యోగ్యుడు. అతను ఆధ్యాత్మిక భావనలతోటి ఆ ప్రభువు యొక్క బైబిల్లో ఉన్న సారాంశాన్ని ఆశాంతము తనలో ఇముడ్చుకొని తను
ఆ మత ప్రచారకునిగా, ఆ మత పెద్దగా మారి, అలాగే ఆ మతస్థులకి ఆ ప్రభు యొక్క వాక్యాలను బోధిస్తూ ఆ మార్గంలో అనేక మందిని నడిపించే కార్యక్రమాన్ని అతను పెట్టుకొని పాస్టర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతన్ని దళితుడా, ఇంకోట అని నిర్ధారించవలసిన అగత్యము ఎవరికి లేదు, అవసరం కాదు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే తండ్రి ముస్లిం కాబట్టి తండ్రి గారు, తల్లి క్రిస్టియన్, క్రైస్తవురాలు కాబట్టి తల్లి గారు, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు క్రైస్తవుడు అని రాద్దామా, ముసల్మాన్ కొడుకు అని రాద్దామా అని వాళ్ళు తీర్మానించుకోవాలి. మీకేంటండి బాధ, మీకేమిటి నొప్పి, ఆయన దళితుడు కాకూడదా, అయితే తప్ప నేరమా, అతను ముస్లిం కాకూడదా, అయితే నేరమా తప్ప, అతనికి ఇంకా నచ్చి హైందవ మతంలో చేరి హిందుత్వాన్ని స్వీకరిస్తే హిందువుగా కూడా జీవించవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛని హరించి హననం చేసే హక్కు ఏ ఒక్కరికి లేదు మన దేశంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత అతను దళితుడా అంటే ఎస్, అతను దళితుడిగానే కొనసాగాడు, అదే అతనికి ఇష్టమైన అంశము అని ఆయన పాస్టర్గా జీవనం గడిపాడు అనడంలోనే మీకు అర్థం కాలేదా? ఇదో పెద్ద ప్రశ్న. దీన్ని ఒక పాయింట్అవుట్ చేసి మళ్ళీ దీన్ని గోలకి దారి తీద్దామని చూస్తున్నారా? అన్న ఎంత ప్లాన్ వేశారండి. దయచేసి ఈ కులమత విద్వేషాలని రెచ్చగొట్టకండి మహాప్రభు.